సరే సుప్రీంకోర్టు అండర్టేకింగ్ ఏమి ఇచ్చింది సార్, ఏమని ఇచ్చింది? ఫస్ట్ రోజు అండర్టేకింగ్ ఇచ్చినారు, ఎప్పుడో 1 year అయింది అండర్టేకింగ్ ఇచ్చి. మేము సుప్రీంకోర్టులో ఈ కేసు అయిపోయే వరకు, కేసు జరుగుతున్నప్పుడు మళ్ళీ ఫ్రమ్ టైం టు టైం మేము ఏం కోర్సు స్టెప్స్ తీసుకోము కవిత గారికి అగెన్స్ట్గా అన్నారు. ఎందుకంటే నల్లి చిదంబరం కేసులో దేర్ ఆర్ ఇంట్రీమ్ ఆర్డర్ ఇప్పటి కూడా కంటిన్యూ అవుతున్నది. సుప్రీంకోర్టు మొన్న కూడా చెప్పినది దట్ ఇంట్రీమ్ ఆర్డర్స్ విల్ కంటిన్యూ అని. సో కీపింగ్ ఇన్ వ్యూ దోస్ ఇంట్రీమ్ ఆర్డర్స్, దేర్ సీనియర్ కౌన్సిల్ అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఎస్వి రాజు గారు చెప్పినారు, వీ విల్ ఆల్సో నాట్ టేక్ ఎనీ కోర్స్ యాక్షన్ అగెన్స్ట్ కవిత గారు ఆల్సో టిల్ దిస్ పిటిషన్ ఈజ్ కమింగ్ అప్ బిఫోర్ దిస్ కోర్ట్. సో అందుకో కోర్టు కూడా ఈరోజు పాయింట్అవుట్ చేసినది, వీఆర్ గోయింగ్ టు హియర్ దిస్ మ్యాటర్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ఆన్ 19th. ప్లీజ్ వెయిట్ టిల్ 19th. సార్ ఈరోజు సుప్రీంకోర్టు విచారణ కొనసాగింది కదా, అది వాయిదా వేయండి. విచారణ ఏం కొనసాగలేదండి, ఈరోజు వాయిదా మాత్రమే జరిగింది. ఎందుకంటే నల్లి చిదంబరం కేసు రాలేదు. ఈవెన్ their ED advocate was also not present in the court when the matter was called for. He came later on online. అంటే సుప్రీంకోర్టు కేసు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు ఇంటికి రావడం ఎట్లా చూస్తారు సార్? సుప్రీంకోర్టులో ఏ యాక్షన్ చేసినారు, సుప్రీంకోర్టులో వాళ్ళు ఇచ్చిన అండర్టేకింగ్ పరిధి లోపలే చేస్తారని నేను అనుకుంటున్నాను. అరెస్ట్ చేయరంటారా ఖచ్చితంగా? నాకు తెలిసినంత వరకు అరెస్ట్ చేయకూడదు. చేసినతో దట్ అమౌంట్స్ టు వయలేషన్ ఆఫ్ ద అండర్టేకింగ్ గివెన్ బై దెమ్ టు ద సుప్రీం కోర్ట్. ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా విచారణకు రాకుండా కవిత ఉంటున్నారని చెప్పేసి ఈడీ చెప్తున్నారు. దీనిపైన ఈడీకి నోటీస్ కవిత ఒకసారి ఇచ్చింది, కవిత చెప్పింది మ్యాటర్ పెండింగ్ ఉంది, యూ కెన్ నాట్ కాల్ మీ టు యువర్ ఆఫీస్. దట్ ఇస్ ఒకటి దట్ ఈస్ అ మ్యాటర్ పెండింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్, ప్లీజ్ వెయిట్ ఫర్ ఆర్డర్స్ అని. ఈడీ ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చిందండి, కేజ్రీవాల్కి ఏం చేసింది? ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఏం చేయలేదు. ఒకసారి నోటీస్ ఇచ్చి రాకుండా ఏం చేస్తారా? And he is the main person. According to them, king pin is Mr. Kejriwal.